అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించినటువంటి అద్వైతం అనే కథ. మరి కథలోకి వెళ్దామా? భానుమూర్తి చటక్కున లేచి కూర్చున్నాడు. అది గమనించి అతడి ప్రత్యర్థి చప్పున సుస్థిర స్థావరంలోకి వెళ్ళిపోయి తల బయటికి పెట్టి చూసింది. చేతిని క్రిందికి నెమ్మదిగా జార్చి చప్పుడు కాకుండా రోళ్ల కర్ర తీసుకున్నాడు. బలవంత వేళ్ల కొనల్లోకి తీసుకుని మెరుపు కన్నా ఎక్కువగా వేగంతో విసిరాడు. ధామ్ దడ్ 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 దడ, క్లిక్ క్లిక్. శత్రుస్థావరంలో అందరూ నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా పడినటువంటి బాంబుల శబ్దం లాంటి చప్పుడు ఆ గదిలో ఆగకుండా వినిపించింది. సీత కెవ్వున అరిచి లేచి కూర్చుంది. ఎక్కడో 12 కొట్టింది. ఎలుక కన్నానికి పక్కన అత్తగారు ఇచ్చిన బాల్చి బోర్లించుంది. దాని మీద చిట్టి పాప పాల డబ్బా, ఆ పైన స్టీలు గిన్నె, దానిలో పాలు, దాని మీద ఇత్తడి పళ్ళెం, ఆ పళ్ళెం మీద సీత సాయంత్రం వదిలేసిన పౌడర్ డబ్బా ఒకదాని మీద ఒకటి పేర్చి ఉన్నాయి. భానుమూర్తి చేతిలోంచి బాణంలా వెలువడిన రోళ్ల కర్ర గురి తప్పి బాల్చీకి తగిలి అది స్థానభ్రంశం పొందింది. అరక్షణంలో అక్కడ పరిస్థితి మారిపోయింది. కింద గచ్చు మీద పాలు చిన్న సరోవరంలా పేరుకున్నాయి. మధ్య పౌడర్ డబ్బా పడవలాగా అటు ఇటు ఊగుతూ ఆగడానికి ప్రయత్నిస్తోంది. ఇక శత్రు సైనికులు అందరూ చచ్చిపోయాక మిగిలిన శ్మశాన నిశ్శబ్దం ఎలా ఉందో ఆ గదిలో మిగిలింది. భానుమూర్తి బిక్కమొహం వైపు వేసి భార్య వైపు చూశాడు. సీత కళ్ళను చిన్నవి చేసి తనను మింగేసేలా చూస్తూ ఉండటం గమనించి మరింత కుదించుకుపోయాడు. అతడికి ఆమె కళ్ళను మామూలుగా ఉన్నప్పుడు చూస్తేనే భయం. గోధుమ రంగులో ఉన్న పిల్ల కళ్ళు చికాగ్గాని కోపంగాని వస్తే మరింత తీక్షణమై తనను భస్మం చేస్తున్నట్టు ఉంటుంది. అదృష్టవశాత్తు ఆమె మాట్లాడలేదు. తనలో తనేదో గొణుక్కుంటోంది. భానుమూర్తి కూతురు మీద చెయ్యేసి పడుకున్నాడు. 2 నిమిషాల తర్వాత చప్పుడైనా కళ్ళు తెరవలేదు. ఇంట్లో తిష్ట వేసిన అతిథిలా ఆ ఎలుక కింద పడ్డ పాలను ఆరగిస్తోందని గ్రహించి ఈరోజు గడిచిపోయిందని సంబరపడకు, నీ పని రేపు అనుకున్నాడు కసిగా. ఈసారి కొంచెం ఆలస్యంగా నడిచే గడియారం 12 కొట్టింది. ఇక క్రితం రాత్రి ఎలుక చేసిన గొడవతో బద్ధకంగా పడుకున్న వాడిని సీత హడావిడిగా లేపుతూ, ఎవడో ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తున్నాడండి అంది కంగారుగా. అతడికి ఏమీ అర్థం కాక తొందరగా బయటకు వచ్చాడు. బయట కేకలు పెడుతున్న వ్యక్తిని చూడగానే అతని మొహం తెల్లగా పాలిపోయింది. కాకి డ్రెస్లో గుండు పిల్లిలా ఉన్నాడు కాబూలీవాడు. ఇక భానుమూర్తిని చూడగానే అతను మరింత గట్టిగా కేకలు పెడుతూ, ఏమయ్యా 2 నెలలుగా ఇయ్యాల రేపు అంటున్నావే కానీ అసలు పట్టుకోలేను అనుకున్నావా అంటూ రేగిపోయాడు. ఆఫీస్కి వాడు రావటం సర్వసామాన్యమైపోయి ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల ఈ కొత్త పందా మొదలెట్టాడని ఊహించిన భానుమూర్తికి కాళ్ళు చేతులు ఆడలేదు. బిక్క చచ్చిపోయి నిలబడ్డాడు. అరుగుల మీద నిల్చుని కిటికీలోంచి అందరూ తననే చూస్తూ ఉండటం గమనించి మరింత కుదించుకుపోయాడు. ఎదురుగా కాబూలీవాడు గాలిలోకి చేతులు విసురుతూ అరుస్తున్నాడు. అలా అరుస్తున్నప్పుడు అతని గుబురు మీసాలు చిత్రంగా కదులుతున్నాయి. కానీ భానుమూర్తి ఆ చిత్రాన్ని చూసే స్థితిలో లేడు. భూమి 2గా చీలిపోయి తను అందులోకి దిగిపోతే బాగుండనుకుంటున్నాడు. 5 నిమిషాల పాటు స్వైర విహారం జరిగాక దేవుడు పంపినట్టు పక్కింటి ఆయన భానుమూర్తిని ఆదుకున్నాడు. మొత్తం ఎంత ఇవ్వాలి బాబు? అసలు 100, వడ్డీ 200. వాడితో 150 ఇచ్చి తాత్కాలికంగా సంతృప్తిపరిచి పంపేసి భానుమూర్తి వైపు తిరిగి, వీళ్ళ చేతుల్లో చిక్కుకూడదండి, ఒకసారి దొరికితే పీల్చి పిప్పి చేస్తారు. అసలే ఉక్రోషంగా ఉన్నాడేమో. భానుమూర్తి ఈ మాటలతో మరింత ఒళ్ళు మండింది. ఆ విషయం తెలియక కాదులేండి, అవసరం అందామనుకుని తనని ఈ విపత్కర పరిస్థితి నుంచి రక్షించింది ఆయనే అన్న విషయం గుర్తొచ్చి ఏమీ అనలేక లోపలికి వచ్చేశాడు. ఈ కాబూలీవాడు గొడవతో వికలమైన మనసు సర్దుకోవడానికి 3-4 గంటలు పట్టింది. ఆఫీస్లో ఈ టాపిక్ వచ్చింది. ఇలాంటి విషయాలన్నీ కొత్తేమో, ఒకసారి పాతబడితే ఏమీ ఉండవు, గుమస్తాలుగా పుట్టిన నేరానికి ఇవి అనుభవించాల్సిందే అంటూ నవ్వాడు భాస్కర్రావు. మనం పిల్లిలా ఉన్న కొద్దీ మరీ పెట్టేగిపోతారు వాళ్ళు అన్నాడు హనుమంతరావు. దీంతో టాపిక్ మారింది. 2 నెలల నుంచి ఒకే ఒక ఎలుక తెగ బాధ పెట్టేస్తోందోయ్ అన్నాడు భానుమూర్తి. హనుమంతరావు నవ్వాడు. ఒక ఎలుకను చంపలేవా అన్నట్టుంది ఆ నవ్వు. మా ఇంట్లో ఎలుకలు కాళ్ళ మధ్య నుంచే పాకి వెళ్ళేవి. ఒక్కసారి మందు పెట్టాను, దెబ్బకన్నీ స్మాష్ అన్నాడు భాస్కర్రావు. ఎలుకల మందు ప్రమాదకరం, దానికన్నా బోను మంచిది.
ఆ పని చేశాను అన్నాడు భానుమూర్తి. బోనుల్లో కూడా రకాలుంటాయి. కొన్ని బోన్లలోకి ఎలుకలు ఈజీగా అట్రాక్ట్ అవుతాయి. లోపలికి రావటం సమస్య కాదు, రాగానే మరి బయటికి వెళ్ళనీయకుండా టపామని తలుపేయాలి. అది మంచి బోను లక్షణం అని భానుమూర్తి వైపు తిరిగి మా ఇంట్లోంచి తీసుకెళ్ళి ట్రై చేయబోయి అన్నాడు. ఇంతలో ఫ్యూన్ వచ్చి ఆఫీసర్ పిలుస్తున్నాడని భానుమూర్తికి చెప్పాడు. అతడు రూమ్లోకి వెళ్ళేసరికి ఆఫీసర్ కోపంతో ఫైల్ అతడు మొహం మీద కొట్టినంత పనిచేసి, ఏమిటయ్యా ఇది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ డ్రాఫ్ట్ రాసావా? రైట్స్ అని ఉన్న చోటల్లా ర్యాట్ అని రాస్తావా? నీ ఉద్దేశం భూమిని దున్నేది రైతులా లేక ఎలుకలా? పని మీద ఇష్టం లేకపోతే రిజైన్ చేసి వెళ్ళు అంటూ చెడామడా తిట్టాడు. ఆయన తిట్టడం కంప్లీట్ అయ్యాక ఫైల్ తీసుకుని బయటకు వచ్చాడు హనుమంతరావు. భాస్కర్రావు అతని వైపు జాలిగా చూశారు. భానుమూర్తి జీవం లేని ఒక నవ్వు నవ్వి తన సీట్లో వచ్చి కూర్చుని ఫైలు విప్పాడు. ఎంత సమయం గడిచిందో తెలియదు. డ్రాఫ్ట్ తిరిగి రాయటం దాదాపు పూర్తి చేస్తూ ఉండగా బల్ల దగ్గర అలికిడైతే తలెత్తి చూశాడు ఫ్యూను. పోదామా సార్ అన్నాడు. అప్పుడు చూసుకున్నాడు, టైం 6 అయింది. ఓ అనుకుని సీట్ కట్టేసి లేచాడు. ఆఫీసు నిర్మానుష్యంగా షో అయిపోయిన తర్వాత సర్కస్లా ఉంది. వరండా దాటి బయటకు వచ్చాడు. వెనకే ఫ్యూన్ కూడా వచ్చి తలుపుల దగ్గరికి లాగి తాళం వేస్తున్నాడు. ఇక వరండా చుట్టూ బలంగా నిటారుగా ఉన్న నల్లటి ఓచలు చీకట్లో మెరుస్తున్నాయి. కటకటాల తలుపుకి తాళం బలంగా పడిందో లేదో చూస్తున్నాడు ఫ్యూను. ఆఫీస్ అంతా ఎలక బోన్లా ఉంది. భాస్కర్రావు దగ్గర బోన్ తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి 7 అయింది. ఎందుకో తెలియదు కానీ ఆ బోను తీసుకోగానే భానుమూర్తికి ఏదో రిలీఫ్ కలిగింది. వీధి లైట్ల వెలుతురులో బోను నల్లటి ఊచలు మెరుస్తున్నాయి. లోపల కొక్కెం ఉరిత్రాళ్లాగా అటు ఇటు ఊగుతోంది. అతడికి తన ఆఫీస్ వరండా గుర్తొచ్చింది. అతడి ఇంటికి చేరుకునేసరికి చిట్టి గుమ్మం దగ్గర ఉంది. చిట్టి గుమ్మం దగ్గర ఉంటూ పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న అమ్మ చీర కొనుక్కుంది అంది ఒక గొప్ప విషయాన్ని అనౌన్స్ చేస్తున్నట్టుగా. భానుమూర్తి ఏమిటి అని అడిగే లోపల నుంచి సీత మొహమంతా నవ్వు పులుముకుని వస్తూ, నాన్నని లోపలికి రానివే వెదవదాన, పితూరీలు తర్వాత చెబుతూగానిలే అంది. ఏమిటే సంగతే అడిగాడు అర్థం కానట్టు. ముందు స్నానం చేయండి అంది సీత అతడు విప్పిన చొక్కా ఆప్యాయంగా అందుకుంటూ. స్నానం చేసి భోంచేస్తున్నప్పుడు చెప్పింది. మధ్యాహ్నం పక్కింటి సుబ్బమ్మగారును తను కలిసి బజార్కి వెళ్ళారు. ఆవిడ 3 చీరలు తీసుకుంది. తనదొక చీర కొనుక్కోమని ఆవిడ మరీ బలవంతం చేస్తేను. డబ్బెక్కడది? సీత ముసిముసిగా నవ్వుతూ, పొద్దున మీరు వెళ్ళాక మీ పెట్టె సర్దుతూ ఉంటే బట్టల్లో దొరికింది అంది. భానుమూర్తి మొహం తెల్లగా పాలిపోయింది. అదే అన్నాడు అస్పష్టంగా. చెల్లెలు తన ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తే చివరికి కాబూలి వాడికి కూడా ఇవ్వకుండా దాచుకున్న ఆ 40 రూపాయలు ఉన్న కొద్దీ అన్నంలో మజ్జిగ కలిపేసుకుని లేచిపోయాడు. భోజనం చేయగానే కూతుర్ని ఎదలో పెట్టుకుని కథలు చెప్పడం అలవాటు అతనికి. సీత లోపల పనులు చేసుకుంటోంది. ఆ రోజు తండ్రి ఏమీ మాట్లాడకుండా పడుకోవటం చూసి చిట్టి అతని పక్కలో లేచి కూర్చుంటూ, కథ చెప్పనా నాన్న అంది. భానుమూర్తి ఆలోచనలోంచి తేరుకుని, ఏం చెప్పనమ్మా అన్నాడు. ప్రతిరోజు చెప్తావుగా నాన్న, దాన్నే చెప్పు. భానుమూర్తి నవ్వి, ప్రతిరోజు నేనేమిటి, ఈరోజు నువ్వు చెప్పాలి అన్నాడు. ఆమె తన చిన్న పిడికిళ్లతో అతడి గుండెల మీద వెంట్రుకల్ని పట్టుకొని లాగుతూ, అమ్మను గౌను కొనమంటే కొనలేదు నాన్న, డబ్బంతా పెట్టి తనకి చీర కొనేసుకుంది అంది బుజ్జగిస్తున్నట్టుగా. పోన్లే అమ్మ, మనిద్దరం వెళ్ళి రేపు కొనుక్కుందాం సరేనా? కొంచెంసేపు మౌనంగా ఉండిపోయింది. నాన్న ఏమ్మా, నీకు అసలు ఎప్పుడు కోపం రాదా నాన్న? భానుమూర్తి చకితుడై కూతురు మొహంలోకి చూసి క్షణంలో తెప్పరిల్లి తేలిగ్గా నవ్వేస్తూ, చిన్నపిల్లలు అంతలేసి ప్రశ్నలు అడగకూడదమ్మా అన్నాడు. అంతలో లోపల నుంచి సీత, ఈ బోనేమిటి అని అరిచింది. భానుమూర్తి ఒక్క ఉదుటును లోపలికెళ్ళి బోనుతో పాటు దోస ముక్కను తెచ్చి ఎలుక కన్నానికి పక్కగా పెట్టాడు. హుక్కుకి దోస ముక్కను జాగ్రత్తగా అమర్చాడు. తండ్రి చేసే పనిని చూస్తూ చిట్టి నిద్రపోయింది. అతడు దుప్పటి సర్దుతూ ఉండగా సీత కొత్త చీర కట్టుకొని వచ్చింది. ఆమెతో పాటు దవనం పరిమళాన్ని కూడా తెచ్చింది. చిట్టిని తీసి పక్కగా పడుకోబెట్టి అతని పక్కలో కూర్చుంటూ, ఏమిటలా చూస్తున్నారు అంది. కొత్త చీర కొన్నదన్న భావం అది కట్టుకోగానే పోయింది. ఈరోజే కట్టేసుకున్నావే, పండగ కుంచుకోలేకపోయావా అన్నాడు ఆమె అతడి పక్కలో సర్దుకుంటూ. పోన్లేద్దరు, మీకన్నా ఎక్కువ ఏమిటి పండగ అంది. పండగకి ఇంకో చీర కోసం చేసే ప్రయత్నం కాదు కదా అని అందామని మళ్ళీ ఆమె కోపం వస్తే కొత్త చీర కట్టుకున్న రాత్రి కూడా మామూలు రాత్రుల్లాగే గడిచిపోతుందని భయమేసి మాట మార్చి, మనం ఇలా మాట్లాడుకుని చాలా కాలం అయింది కదూ అన్నాడు.
సీత మాట్లాడలేదు. పెళ్ళై 6-7 కాలేదు, అయినా మరీ క్యాజువల్ అయిపోయినట్టుంది. మీరు ఆఫీస్ నుంచి వచ్చేసరికి రాత్రి 8 అవుతోంది. పని ఎక్కువ అవటం వల్ల అలసిపోతున్నారు కూడా. అతను నవ్వి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నాడు. ఇంతలో టప్మని చప్పుడైంది. తలుపు పడిపోయి ఉంది, కానీ లోపల ఎలుక లేదు. బోనుని కసిగా కాలుతో లాగి పెట్టి తన్నాడు. మొక్కను బయట నుంచే కదిపి ఉంటుందండి. భానుమూర్తి మళ్ళీ అమరుస్తుంటే అది ఒకటే ఎలుక భలే సతాయిస్తోంది. ఇంకెంత, ఒక్కరోజు కలుగు వైపు చూస్తూ అన్నాడు. చంపకండి, దూరంగా ఎక్కడన్నా వదిలేయండి. దాన్ని ఏం చేయాలన్న దాని మీద అతని అభిప్రాయం వేరు. అందుకని టాపిక్ మారుస్తూ ఈసారి ఇక్కడే పురుడు పోసుకుంటావా అని అడిగాడు. ఇంకో 6 నెలల తర్వాత మాట కదా అని మళ్ళీ సీత అంది. మంచి పళ్ళు టానిక్ వాడకపోతే చిట్టిలాగే ఎలకపిల్లలా పుడుతుంది. ఇదిగో విప్లవం వస్తుందంటున్నారుగా, చూద్దాం అన్నాడు సీరియస్గా ఆలోచిస్తూ. అంటే 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 అదే, అదొస్తే అన్నీ దొరుకుతాయట అన్నాడు తడబడి. తర్వాత సబ్జెక్టు చిట్టిని స్కూల్లో చేర్పించే విషయం మీదకి, అట్నుంచి తీర్చవలసిన బాకీలు, సీత ఎడమ పక్క రొమ్ములో అప్పుడప్పుడు వచ్చే నొప్పి గుండెకి సంబంధించింది కాదని పరస్పరం ఏకీభవించటం మీదగా సాగి, వచ్చే జీతంలో కొద్దిగా టానిక్లకు కేటాయించాలని నిర్ణయం జరిగాక తన ఇంక్రిమెంట్ ఎప్పుడొస్తుందో, ప్రమోషన్ లిస్టులో తాను ఎక్కడున్నాడో అతడు వివరిస్తూ ఉండగా సీత సన్నగా గురకబెట్టడం ద్వారా ఆ సంభాషణ ఆగిపోయింది. కొత్త చీర పర్పస్ సర్వ్ అవ్వలేదు. భానుమూర్తి బోను వైపు చూసి అది తెరిచే ఉండటం గమనించి కాళ్ళ దగ్గర దుప్పటి తీసి కప్పుకోబోతూ చటక్కున ఆగాడు. దుప్పటి కొసలు చుట్టూ వేళ్ళు బిగుసుకున్నాయి. కలుగులోంచి కొద్దిగా తల బయటికి పెట్టి ఎలుక అతని వైపే చూస్తూ ఉంది. అతను కన్నార్పకుండా సూటిగా చూడసాగాడు. నిమిషం గడిచినా ఎవ్వరూ కదలలేదు. భానుమూర్తి ఉక్రోషం పెరిగి నాలుక బయటపెట్టి దొద్దొద్దొద్దొద్ అని వెక్కిరిచ్చాడు. ఎలుక మాత్రం కదలకుండా నీలాంటి వాళ్ళని చాలామందిని చూసాంలే అన్నట్టు కుడివైపు మేసాన్ని గాలిలో కొద్దిగా అల్లల్లాడించింది. ఇష్ అన్నాడు తర్జన చూపిస్తూ. అది మాత్రం బెదరకుండా ఒక కన్నుతో అతన్నే చూస్తూ రెండో కన్ను అలవోకగా ఒకసారి మూసి తెరిచి మూతిని సున్నా చుట్టి ముందుకు చాపింది. భానుమూర్తికి ఒళ్ళు మండి ఇష్ అన్నాడు. మళ్ళీ అది కదలలేదు. చేత్తో మంచాన్ని గట్టిగా కొట్టాడు. దాని చప్పుడుకి అది లోపలికి పరిగెత్తింది. కానీ చిట్టి నిద్రలో బెదిరిపోయి గుక్కబట్టింది. దాన్ని సముదాయించి పడుకోబెట్టేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. ఇక ఆ రాత్రి అతనికి ఒక కల వచ్చింది. 4-5 ఎలుకలు పెద్ద పెద్ద ఏనుగుల్లా ఉన్నాయి. భయంకరంగా గర్జిస్తూ తరుముతున్నాయి. అతడు పెద్ద అంకుశంతో నిలబడి వాటిని అదిలిస్తున్నాడు. ఆ కళ అతన్ని అంతగా సంతోషపెట్టలేదు. ఎందుకంటే ఎలుకలు బయట, అతను బోన్లోనూ ఉన్నారు. పైగా ఆ దృశ్యంలో అతడు మరీ 2 అడుగుల లిల్లీపుట్లా ఉన్నాడు. రాత్రి సరిగా నిద్రపడకపోవడం వలన మరుసటి రోజు పొద్దున్నే కొద్దిగా ఆలస్యంగా మొట్టమొదటిసారిగా అతను లేచేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. సామాన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. సీత అటు ఇటు తిరుగుతూ హడావిడిగా వెతికేస్తోంది. భర్తను చూడగానే దాదాపు ఏడుస్తున్నట్టుగా, ఏమండి సూత్రాలు కనపట్లేదండి అంది. భానుమూర్తి కంగారుగా, ఎక్కడ బారేశావు అన్నాడు. గూట్లో పెట్టాను, మళ్ళీ వచ్చి చూసేసరికి లేవు. అతను కూడా వెతకడం మొదలెట్టాడు. అరగంట వెతికిన ఫలితం కనపడలా. ఇంతలో అతనికి ఒక ఆలోచన స్ఫురించింది. పెరట్లోకి పరిగెత్తికెళ్ళి చిన్న గుణపం లాంటిది తీసుకొచ్చి ముంగాళ్ళ మీద కూర్చుని ఎలుక కన్నాన్ని తవ్వసాగాడు. సీత, చిట్టి అతని పక్కనే చేరి ఆసక్తిగా చూస్తున్నారు. 2 నిమిషాల కల్లా అతని ప్రయత్నం ఫలించింది. సీత మొహం చాటంతయింది. సూత్రాలు కళ్ళకద్దుకుని ఎలుకను శాపనార్థాలు పెడుతూ లోపలికి వెళ్ళిపోయింది. కలుగులో ఇంకా ఏమైనా ఉన్నాయేమోనని పరిశీలనగా చూశాడు. కొద్దిగా శనగపప్పు, చిన్న విరిగిన దువ్వెన, ఉల్లి తొక్కలు, చిట్టి చిన్నప్పటి ప్లాస్టిక్ బొమ్మ ఉన్నాయి. దాన్ని ట్రెజర్ హంట్ చేసామన్న సంతృప్తితో అతడు లేస్తూ ఉండగా, ఎలుక లేదే నాన్న అంది చిట్టి. దాని ఆస్తి అంతా కొల్లగొట్టేశాం కదమ్మా, తిరిగి ఒకసారి చూసుకుని బోరునే ఇడ్చేస్తుంది అన్నాడు ఆఫీస్కి వెళ్ళటం కోసం మొదటి కార్యక్రమాన్ని మొదలెడుతూ. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొస్తూ ఎలుకల మందు కొనుక్కొచ్చాడు భానుమూర్తి. ఆఫీస్ అవగానే సరాసరి ఇంటికొచ్చేయడం అతనికి అలవాటు. ప్రతిరోజు రాగానే సరాసరి ఆ రోజు స్నానం చేసి పేపర్ చదువుకుంటూ ఉండగా చిట్టి అతని దగ్గరికి వచ్చింది. చేతిలో చిన్న బొమ్మను అతనికి చూపిస్తూ, అమ్మ మధ్యాహ్నం కొంది నాన్న అంది. ఏమిటమ్మా? మా పాప నాన్న. భానుమూర్తి నవ్వి, మంచిది ఆడుకో అమ్మ అన్నాడు. ఓ పావుగంట గడిచాక మళ్ళీ అతని దగ్గరికి వస్తూ, నేను పాప తినేసావు నాన్న నములుతూనే అంది, చిన్న చిన్న ఉండలను అతని చేతిలో పెడుతూ. వద్దులే అమ్మ అన్నాడు. పేరంటావు నాన్న, నువ్వు తిను. మైదాపిండి అంతా ఇలా పాడు చేస్తున్నావా అన్నాడు మందలిస్తున్నట్టుగా. చిట్టి బెదిరింది. అబ్బే అది కాదు నాన్న,
నువ్వు తెచ్చి గూట్లో పెట్టావు అది అంది. అరగంట తర్వాత అతను నర్సింగ్ హోమ్లో చేతులు కట్టుకుని విచారంగా ఆతృతగా పచారులు చేస్తున్నాడు. సీత బల్ల మీద కూర్చుని కొంగు నోట్లో కుక్కుని ఏడుపుకు బయటికి రాకుండా అదిమి పడుతోంది. అక్కడున్న నిశ్శబ్దం శ్మశానం గుర్తుకొత్తేస్తోంది. బయట ఉన్న చీకటి అతని మనసులోనే ఉంది. విశాలంగా ఉన్న నర్సింగ్ హోమ్ డబ్బున్నవాడి మనసులో కోరికలాగా పరుచుకుని ఉంది. 5 నిమిషాలు గడిచేసరికి స్ప్రింగ్ డోర్స్ తెరుచుకున్నాయి. ఇద్దరు ఆతృతగా దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ వెనకే నడిచొస్తున్న చిట్టిని చూడగానే సీత మొహం వికసించింది. పరుగున వెళ్ళి దగ్గరికి తీసుకుంది. ఏం పర్వాలేదుగా డాక్టర్? షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, మీరే చూడండి. చిట్టి మొహంలో అలసట తప్ప మరి ఇంకేమీ కనపడలేదు. కూతుర్ని తీసుకుని దంపతులు ఇద్దరు బయటకు వచ్చారు. భానుమూర్తి చిట్టిని ఎత్తుకున్నాడు. సీత అతను వెనకే నడుస్తోంది. ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఎలుక మనకి చాలా సాయం చేసింది అన్నాడు భానుమూర్తి. ఏమిటి? అర్థం కానట్టుగా సీత. ఆ మంగళసూత్రాన్ని అది ఇంకెక్కడైనా దాచుంటే ఇప్పుడేవి తాకట్టు పెట్టే ఉండేవాళ్ళం మనం. సీత మాట్లాడలేదు. వీధి దీపాలు సామాన్యుడి భవిష్యత్తులాగా మిణుక్కు మిణుక్కుమని వెలుగుతున్నాయి. నడుస్తున్నదల్లా ఆగి రేపు భోజనం పెట్టమనో లేదో అడగలేదండి, పెట్టొచ్చో లేదో అంది సీత. అవును సుమా అని భుజం వేయించి చిట్టిని ఆమెకు అందించి మీరు వెళ్ళండి నేను అడిగొస్తానని వెనుదిరిగాడు. అతడు నర్సింగ్ హోమ్ చేరుకునేసరికి దూరంగా 10 కొట్టింది. ఎత్తైన వృక్షాలు నిద్రపోవడానికి సిద్ధపడుతున్నాయి. హాస్పిటల్ రాత్రి 3 తర్వాత బ్రోతల్ హౌస్లా ఉంది. వరండా చీకటిని కన్సల్టింగ్ రూమ్లో పడే వెలుతురు పోగొడుతోంది. నల్ల పిల్లిలా ఉన్న డాక్టర్ ఒళ్ళో తెల్లబట్టల నర్సు ఒదిగిన కూర్చునుంది. భానుమూర్తి సందిగ్ధంలో పడ్డాడు. లోపల డాక్టర్ నవ్వు తెరలుగా వినిపిస్తోంది. ఏం చేయాలో తోచక నిలబడ్డా. అతని సందిగ్ధాన్ని డాక్టర్ లోపల నుంచే పోగొట్టాడు. పాపం పిచ్చివాళ్ళు కొంచెం లాలనగా అడుగుంటే పాప చెప్పేది. బెదిరించేసరికి మైదాపిండి కాదు ఈ పొట్లం అందట. మళ్ళీ నవ్వు. తెల్లబడిన మొహంతో నల్లని చీకట్లో కలిసిపోయాడు భానుమూర్తి. ఇక నువ్వు నన్నే అంటావేమిటి? నువ్వు కూడా మరి దబాయించి ఇచ్చిన డబ్బులు వసూలు చేసుకోలేకపోయారా? ఏవో ఇంజక్షన్లు అవి ఇచ్చానంటాడు. మన మాట వినేదెవరో? భర్త వాదనలో నిజం కనపడటంతో సీత మరి మాట్లాడలేదు. భోజనం చేయకుండానే పడుకున్నారిద్దరు. చిట్టి నిస్త్రాణగా నిద్రపోతోంది. ఈ మధ్య మీరు అదోలా ఉంటున్నారు పడుకున్న తర్వాత అడిగింది సీత. భానుమూర్తి పెదవుల మీద జీవం లేని నవ్వుతో ఎలా ఉంటున్నాను అన్నాడు. అంటే పెళ్ళైన కొత్తలో లాగా లేరు. ఈసారి నిజంగానే నవ్వు వచ్చింది. ఎప్పుడూ ఒకేలా ఉండటం ఎలా కుదురుతుంది అన్నాడు నవ్వుతూనే. అంతలో అతని కంఠం ఆలోచన అపూరితంగా మారింది. కొత్తలో యంత్రం హుషారుగా పనిచేస్తుంది. ఆ శక్తిని వాడుకునే అది అరిగిపోతుంది. అందులో అసహజం ఏముంది? అలా మాట్లాడకండి, భయం వేస్తుంది అంది సీత బేలగా. ఇంతదానికి భయపడితే ఎలా? తొందరలో ఇంకో వార్త. సీత బెదిరి ఏమిటది అంది. మనకి తొందరలోనే ఏజెన్సీ ఏరియాకి ట్రాన్స్ఫర్ అవ్వబోతుంది. ఆమె మొహం రక్తం లేనట్టుగా తెల్లగా పారిపోయింది. తనలో తనే గొణుక్కుంటున్నట్టు. ఏజెన్సీ అంటే అంది. అంటే మలేరియా వస్తుందంటారు అదేగా? వాతావరణాన్ని తేలికపరచడానికి అతడు నవ్వి పూర్వం ఒక చోట వనరులు అయిపోగానే ఇంకో చోటకి వలసపోయేవారట. మనం అలాగే అనుకుందాం అన్నాడు. సీత నవ్వే స్థితిలో లేదు. అటు తిరిగి పడుకుంది. అతడి మనసు చివుక్కుమంది. ప్రతిదీ అందరూ తన చేతగానితనంగా అనుకుంటారు. ఎందుకో అర్థం కాలేదు. ఆ ఆలోచనతోనే అతనికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. ఆ మరుసటి రోజు ఆఫీస్కి వెళ్తూ ఉండగా దారిలో భాస్కర్రావు కలిశాడు. ఈరోజు ట్రాన్స్ఫర్ విషయం తేలుతుంది అనుకుంటా అన్నాడు. ఎలా? దాసు ఈరోజు వచ్చాడు. దాసు భానుమూర్తి కన్నా జూనియరు. నిజానికి అతనికి ఇవ్వాలి ట్రాన్స్ఫర్. కానీ బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి అతడు. వెళ్ళి తనకు రాకుండా ప్రయత్నం చేసుకున్నాడు. భానుమూర్తి నిట్టూర్చి ఎలా జరుగుతుందో అలా జరగని మనం ఏం చేస్తాం అన్నాడు. అన్నిటికీ తెగించిన వాడి ధైర్యం అతడిలో కనపడుతోంది. మళ్ళీ అంతలోనే నిరాశ. పేదవ బ్రతుకు ప్రతిక్షణం ఏమవుతుందో అనుకుంటూ బతకటమే. సెక్యూరిటీ లేదు అనుకున్నాడు. మధ్యాహ్నం పోస్టు వచ్చిన తర్వాత ఆఫీసర్ రమ్మంటున్నారంటూ వచ్చాడు ఫ్యూను. భానుమూర్తి లోపలికి వెళ్ళాడు. అతను చూసి ఆఫీసర్ నవ్వుతూ రావోయరా అన్నాడు. ఈ విపరీత పరిణామానికి అతను ఆశ్చర్యపోతూ అప్రయత్నంగా కూర్చున్నాడు. కంగ్రాచ్యులేషన్స్ అయ్యి, నీ సిన్సియారిటీకి నేను రాసిన రిపోర్ట్లకి గుర్తింపు కలిగింది. ఇదిగో ప్రమోషన్ ఆర్డర్స్. భానుమూర్తి అది కలో నిజం అర్థం కాల. ఏదో మైకంలో ఉన్నవాళ్లాగా ఆఫీసర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు వచ్చాడు. క్షణంలో ఆఫీస్ అట్మాస్ఫియర్ మారిపోయింది. అందరూ వచ్చి అభినందనలు తెలిపారు. పట్టుబట్టి లంచ్ అవర్లో అతని దగ్గర పార్టీ తీసుకున్నారు. నిజానికి భానుమూర్తికి ఆఫీసులో మంచి వర్కర్ అని పేరుంది. అతని ప్రమోషన్కి ఈర్షపడే వాళ్ళు ఎవరూ లేరు. ఆ రోజు ఆఫీసులో పని జరగలేదు.
విషాదపు సంతోషాల మధ్య మన జీవితాలు ఎలా ఆసిలేట్ అవుతున్నాయో అన్నాడు భాస్కర్రావు. సాయంకాలం ఇంటికొస్తున్న పుట్టి పెరిగిన ఊరు వదలక్కర్లేదనే విషయం అతనికి ఇంకెక్కువ సంతోషాన్ని ఇస్తోంది. దారిలో ఆగి చిట్టికి స్వీట్స్, సీతకు మల్లెపూలు కొన్నాడు. ఇంటికి వచ్చేసరికి ముందు హాల్లో ఎవరూ లేరు, అంతా నిశ్శబ్దంగా ఉంది. పక్క గది గుమ్మం దగ్గర నిలబడిన సీత అతన్ని చూసి పక్కకు ఒరిగి చూస్తూ, ఎలుకను పిల్లి కొట్టిందండి, మమ్మల్ని చూసి పారిపోయింది అంది. గుమ్మం దగ్గర నిలబడి లోపలికి చూశాడు. గది మధ్యలో పడుంది ఎలుక. చావు బతుకుల మధ్య ఊగిసలాడుతోంది. వీపు మీద, చర్మం మీద మధ్యకు తెగిపోయి లోపల నుంచి కింద ఎర్రగా కనిపిస్తోంది. ప్రాణాన్ని వదిలేస్తున్నప్పటి బాధని నిశ్శబ్దంగా భరిస్తోందంటానికి గుర్తుగా తోక నెమ్మదిగా కదులుతోంది. కాళ్లతో నేలను అదిమి పెట్టడానికి విఫల ప్రయత్నం చేస్తోంది. లాభం లేదన్నట్టు దానికి తెలిసిపోయింది. భానుమూర్తి కన్నార్పకుండా నిశ్శబ్దంగా నిలబడే దాన్నే చూస్తున్నాడు. అది కళ్ళు తెరిచింది. 2 కళ్ళు కలుసుకున్నాయి. వెళ్ళొస్తాను ప్రియమిత్రుడా అన్నట్టుగా జాలిగా ఆర్తిగా ఉందా చూపు. నెమ్మదిగా దాని రెప్పలు మూసుకుపోయినాయి. చలనం ఆగిపోయింది. సకల చరాచర సృష్టి స్థితి లయకారకుని ఆత్మలో లీనం అవటానికి ఈ చిన్న జీవి ప్రాణం దిగంతాలకు పయనించింది. కట్రాట్లా నిలబడే ఉన్నాడు భానుమూర్తి. ఏదో చెప్పటానికి తండ్రి వైపు తిరిగిన చిట్టి చప్పున తల్లి వైపు తిరిగి, అమ్మా నాన్న ఏడుస్తున్నాడేవు అంది. అదండి కథ. థ్యాంక్ యూ.